ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో ఉండే భాగ్యం మా అందరికి ఇచ్చావు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. మా అందరి హృదయాలను చూస్తున్న దేవుడిగా మా అందరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. Deuteronomy chapter 2 verse 7. Lord thy God hath been with thee, thou hast lacked nothing. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో అనుకుంటున్నారా, నా జీవితంలో అన్నీ తక్కువ ఉన్నాయండి, నాకు ఏది సరిపడినట్లుగా లేదు, మరి నా జీవితంలో నేను ఎంత సంపాదిస్తున్నా అది తక్కువగానే అయిపోతుంది, నేను ఎంత ప్రయాసపడుతున్నా నా జీవితంలో అభివృద్ధిని చూడలేకపోతున్నాను, నేను ఉన్నత స్థితిలోకి పోవాలనుకుంటున్నాను, అయినప్పటికీ తక్కువగానే మిగిలిపోతున్నాను, ఎక్కడ చూసినా కూడా నా జీవితంలో తక్కువ తప్ప, లేమి తప్ప నా జీవితంలో ఆశీర్వాదం అనేది చూడలేకపోతున్నానని బాధపడుతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా దేవుడు మనకి తోడుగా ఉండాలండి. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఏది కూడా తక్కువ ఉండనే ఉండదు అని దేవుడు ప్రామిస్ మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుడిని తోడుగా మనం కలిగి ఉన్నామా మన జీవితంలో? దేవుడు తోడు లేకుండానే మనం పనులు చేసేస్తున్నామా? దేవుడు యొక్క సహాయతను పొందుకోకుండా, దేవుణ్ణి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేయకుండా మనిష్టానుసారంగా మనం చేసుకుంటూ, నేను తక్కువైపోయినాను, దేవుడు నన్ను బ్లెస్సింగ్ చేయట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదని మనం అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిని అడుగుతున్నావా? నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు సహాయాన్ని కోరుకుంటున్నావా? నువ్వు చేసే పనిలో దేవుడు సహాయాన్ని అడుగుతున్నావా? నువ్వు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు, నువ్వు ఏం చేస్తున్నా దేవుడు తోడు కావాలని అడుగుతున్నావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? సరే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మరి దేవుడు తోడుగా ఉంటే కొంచెంను కూడా ఈ విధంగా ఆశీర్వదిస్తాడని మనం చూస్తున్నామండి. మరి ఇక్కడ జనసమూహము దాదాపుగా 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వాక్యం వింటూ ఉన్నారు. అయితే దేవుడికి వాళ్ళందరిని అలా పంపించడం ఇష్టం లేక వాళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పి శిష్యులతో అన్నప్పుడు, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అంటారు. అయితే ఆంద్రియా వచ్చి ఒక చిన్న పిల్లోడి దగ్గర మరి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు దేవుడు వాటిని తీసుకురమ్మని చెప్తే మరి దేవుడి దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు దేవుడు ఆకాశం వైపుకి కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని, అంతేకాకుండా జనులందరినీ కూడా కూర్చోండమని చెప్పమంటే అందరూ కూర్చుంటారు. మరి ఎంత అద్భుతం జరిగిందంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనేక మంది ఆ రోజు తిని తృప్తి పొందారు. మిగిలినవి ఎంత అంట 12 గంపలు ఎత్తారు. అయితే ఇక్కడ మనం ఒక మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 5,000 మంది పురుషులు తిన్నారు, పిల్లలు మరి అలాగే స్త్రీలు కాకుండా. అంటే ఆలోచించండి, 5,000 మంది పురుషులకి ఎన్ని రొట్టెలు కావాలండి? మరి ఆ పురుషులే కాకుండా మళ్ళీ వాళ్ళ భార్యలు అంటే వాళ్ళ పిల్లలు ఇంకెంతమంది ఉంటారు? ఎంతమందికి ఎన్ని రొట్టెలు కావాలి, ఎన్ని చేపలు కావాలి? కానీ వాళ్ళ దగ్గర ఆ రోజు ఉన్నది ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. అయితే దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడు. కాబట్టి దేవుడి చేతిలో మనం కలిగినది కొంచెమైనప్పటికీ కూడా పెట్టినట్లయితే మరి విరిచాడు అని చూస్తామండి దేవుడి మాటల నుంచి. దేవుడు చేతిలో ఎవరైనా ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా విరవబడాలి. విరవబడకుండా ఆశీర్వాదం ఉండదండి. ఎందుకంటే మరి యాకోబుని కూడా చూస్తాం, అన్నీ కలిగి ఉన్నాడు. ఇహపరముగా ఆయనకు కావాల్సినటువంటి దాసదాసీలు, భార్యలు, పిల్లలు, లేకపోతే గొడ్లు, అన్ని మేకలు, ఆయనకు కావాల్సిన గొర్రెలు అన్నీ ఉన్నాయి. కానీ తనకు ఆశీర్వాదం లేదని ఫీల్ అవుతున్నాడు. అంటే ఆశీర్వాదం అనేది ఇహలోకపరమైనది కాదు. ఎందుకంటే యాకోబు పేరు మోసగాడని అర్థం ఇస్తుంది. అది ఎంతో నోచుకుంటున్నాడు యాకోబు. అయితే యొబ్బేకు రేవు దగ్గర దేవుడితో పోరాడుతూ వచ్చాడు. ఆ రోజు దేవుడు అతని యొక్క తొడలో ఉన్నటువంటి తుంటి నరాన్ని విరగొడతాడు దేవుడికి యాకోబుకి పోరాటం జరిగినప్పుడు. అయినప్పటికీ కూడా యాకోబు దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టాడు. ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. తాను అతన్ని గెలవకుండుట చూచి
తొడ గూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వలిసెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. కాబట్టి ఇంత పెనుగులాట జరిగిందనమాట దేవుడికి యాకోబుకి. యాకోబు దేవుడిని అస్సలు విడిచిపెట్టలేదు. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు చూసాం కదా. మరి తొడ గూడిపైన కొట్టినప్పుడు ఆ యొక్క మరి అక్కడ ఆయనది ఆ బోన్ అనేది మూవ్ అయిపోయి తర్వాత నెక్స్ట్ డే కుంటుకుంటూ నడిచినట్లుగా కూడా చూస్తామన్నమాట. కానీ అక్కడ విరవబడ్డాడు యాకోబు. విరవబడినప్పుడే యాకోబు పేరు ఇజ్రాయెల్గా మార్చబడింది. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరవబడినప్పుడు అనేక మందికి పంచిపెట్టబడ్డారు. 5,000 మంది పురుషులు తిన్నారు, మరి స్త్రీలు పిల్లలు కాక. అంత గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నా జీవితంలో దేవుడి చేత మనం విరవబడితే తప్ప మనలో ఆశీర్వాదం రాదండి. మరి విరవబడితే తప్ప దీవెన అనేది మనం చూడలేము. ఎందుకంటే ఒక రొట్టె విరవబడింది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. యాకోబు విరవబడ్డాడు, మరి అనేకులకి ఆశీర్వాదకరమైన తండ్రిగా మార్చబడ్డాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనము విరవబడేటువంటి స్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మన జీవితంలో ద్వారా దేవుని మహిమపరచగలుగుతాము, ఆశీర్వాదాన్ని కూడా చూడగలుగుతాము. మరి గోధుమ పిండి ఏ విధంగా అయితే దంచబడకుండా, అది పౌడర్ చేయబడకుండా రొట్టె అవ్వదో, అలాగే క్రైస్తవులుగా ఒక దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం కూడా విరవబడకుండా మన జీవితంలో కూడా ఆశీర్వాదం రాదనమాట. ఇప్పుడు గోధుమ విత్తనాన్ని తీసుకుపోయి మనము భూమిలో నాటామనుకోండి, మరి ఒక్క గోధుమే వస్తుందే మనకి. మళ్ళీ మనం ఒక్కటే నాటాం కాబట్టి ఒక్కటే వస్తుందా? మనం ఒక విత్తనం వేస్తే ఒకటే వస్తుందా? కాదు కదా. ఒక విత్తనంలో నుంచి ఒక చెట్టు వస్తే ఆ ఒక్క దాంట్లో నుంచి ఎన్నో గోధుమ గింజల్ని మనం పొందుకుంటాం. అయితే ఆ ఒక్క గింజ నాటబడినప్పుడు భూమిలోకి పోయినప్పుడు ఒక అంధకారం లాంటి ఫీలింగ్ అనమాట. అక్కడ ఏమి వెలుగు ఉండదు కదా విత్తనం లోపల నాటబడినప్పుడు. అలాగే మన జీవితాల్లో చాలాసార్లు అంధకారంగా అనిపిస్తుంది అనమాట. అరే ఏంటి నా పరిస్థితి, చచ్చిన స్థితిలో ఉన్నాను ఏంటి నేను అని మనం కూడా చాలాసార్లు బాధపడుతున్నాం. ఆ గోధుమ గింజ కూడా అలానే అనుకుంటుంది అనమాట చాలాసార్లు. అయ్యో ఏంటి నేను, నా పరిస్థితి ఏంటి, ఎంత బాగా ఎండలో నేను పిండిలాగా మార్చబడి ఒకరికి అవసరం రొట్టెలో పనికొచ్చేది నన్ను ఈ యొక్క భూమిలో పెట్టేసినారేంది, చీకట్లో అంధకారంలో ఉన్నానేంది అని బాధపడుతుంది. అయితే ఎప్పుడైతే దానిలో నుంచి ఆ మొలక వస్తుందో, అది బయటకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి గింజలను ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట దానికి, ఓహో అందుకేనా నేను కొద్ది రోజులు అంధకారంలో ఉండాల్సి వచ్చింది అని. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అంధకారమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే దేవుడు నిన్ను దాచిపడుతున్నాడు. ఒక రోజు నిన్ను బయటికి తెస్తాడు. ఏ విధంగా గోధుమ ఆ యొక్క మొలక బయటకు వచ్చి మరి గింజలు కలిగి ఉంటుందో, అలాగే మనం కూడా కొద్ది రోజులు దాగి ఉన్నప్పుడు, కొన్నిసార్లు అంధకారమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఒక రోజు మనల్ని కూడా బయటకు తీస్తాడు. అప్పుడు ఫలభరితమైనటువంటి జీవితాలను ఇస్తాడనమాట. అయితే దేవుడు తోడు మనకి ఉండాలి. ఇప్పుడు గోధుమ గింజ చాలా విత్తనాలు వెతుకుతుంటామండి. అన్ని విత్తనాలు వస్తాయి, కొన్ని చచ్చిపోతాయి లోపల పోయిన తర్వాత బయటికి రావు. కాబట్టి మనం అలా ఉండకూడదు అనమాట. కొన్నిసార్లు పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో చాలామంది మరణిస్తూ ఉంటారు. అంటే పరిస్థితులు జయించలేక సాతానికి లొంగిపోయి సాతాను బంది హస్తాలు చిక్కుకుపోతుంటారు. మరి కానీ పోరాటం జరగాలి. ఆ విత్తనంలో నుంచి ఆ మొలక అనేది బయటికి రావాలి. ఎప్పుడైతే ఆ మొలక బయటికి వస్తుందో అప్పుడే అది ఫలిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ఆ మొక్క రావడానికి మనం పోరాటం చేయాలి. అప్పుడే మనం బయటికి ఫలించేటువంటి అనుభవంలోకి వస్తాం. అయితే ఈ ఫలించేటువంటి అనుభవంలోకి మనకు రావాలి అంటే దేవుడు తోడు అనేది ఉండాలి. దేవుడు ఇస్తేనే కదా అండి మనం విత్తనాలు వేస్తాం. ఆ మొక్కను బయటకు తీసుకురాగలుగుతారా? ఎవరైనా కానీ, ఫార్మర్ కానీ ఎవ్వరం తెలియదు, అది దేవుడు ఇస్తేనే వస్తుంది. కాబట్టి అలాగే మన జీవితంలో అభివృద్ధి కావచ్చు, దేవుని ఆశీర్వాదం కావచ్చు, దేవుడిచ్చే ఐశ్వర్యం కావచ్చు, ప్రతి ఒక్కటి దేవుడిస్తేనే మనం పొందగలుగుతాం. మనంతగా మనంగా ఏది కూడా పొందుకోలేము. విరవబడేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ గుండా వెళ్తున్నావేమో, అంధకారమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా విత్తనం ఫీల్ అవుతుందో అలా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావేమో. అయితే దేవుడు నీకు తోడైనాడు, నీకు ఏది కూడా ఆయన తక్కువ చేయడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప అభివృద్ధిని ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వేచి ఉండు దేవుడు గొప్ప కార్యాల కోసం, కనిపెట్టుకొని ఉండు. అలాగే ఏ విధంగా చిన్న బాలుడు మరి ఇంతమంది సమూహానికి నా చిన్న రొట్టెలు ఏమైతాయిలే అని ఒకటే తినేసి ఉంటే ఆ రోజు ఆశీర్వాదం ఎవరికి వచ్చేది కాదు. అంతేకాకుండా ఇంక నాకు ఇంత సంపద ఉందిలే, ఇంక నేనెందుకు మరి దేవుడికి ప్రార్థన చేయాలో, లేకపోతే దేవుడు నా పేరు ఎందుకు మార్చుకోవాలని యాకోబు అనుకేంటి ఇంత ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలు ఉండేవాళ్ళు కాదు.
కాబట్టి ఈరోజు వాళ్ళు విరవబడ్డారు కాబట్టి ఆ బాలుడు ఇచ్చినటువంటి మరి రొట్టెలు విరవబడ్డాయి, మరి యాకోబు విరవబడ్డాడు కాబట్టి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఈరోజు మన జీవితంలో మనం విరవబడితే ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు తోడుంటే మన జీవితాల్లో ఏది కూడా మనకు తక్కువ కాదు అన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు యొక్క తోడుని, దేవుడు కాపుదలను అడుగుదాము. ప్రతి విషయంలో దేవుడి యొక్క గొప్ప కార్యాలను మన జీవితంలో చూద్దామంటే కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభా. అయ్యా, నీవు మాకు తోడుగా ఉంటే మాకు ఏది తక్కువ కాదు నాయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విశ్వాసంతో చిన్న బిడ్డ ఇచ్చాడు, అనేక మంది తృప్తి పొందే విధంగా మీరు చేశారు. అలాగే ప్రభా, మరి యాకోబు కూడా మీతో పోరాడాడు, విరవబడ్డాడు, ఆశీర్వాదకరంగా తండ్రిగా మార్చబడ్డాడు. అలాగే ఈరోజు మేము కూడా మా జీవితాల్లో విరిగిపోయే పరిస్థితుల్లో, అంధకార పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా నీవు మాకు తోడున్నావని గుర్తెరిగి ధైర్యముగా నీ సింహాసనం దగ్గర కనిపెట్టుకొని ఓపికగా ముందుకు సాగడానికి, తద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ మేమందరం రిసీవ్ చేసుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.